దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఇంకొక నూతన దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాము. ఈ ఉదయకాలము మనం దేవుని వాక్యంలో నుంచి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఆఖరి భాగాన్ని చూసుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 verses 7 to 9, the second part of the verse. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఆఖరి భాగం. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దీంట్లో ముఖ్యమైనటువంటి వాక్యము, మనము చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై అనే మాటలను బట్టి మనము ధ్యానించుకుందాం. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం కూడా మనము చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 and verse 9. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాల్లో మరి మొట్టమొదటిగా చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. దేవుని యేసు ప్రభు రాకకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోకంలోకి ఆయన మార్గములను సిద్ధపరచుటకై ముందుగా నడుతూ అని ఆయన గురించినటువంటి వాక్యం మనం చదివాము. అంటే యేసు ప్రభు యొక్క ఆయన యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాము. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని వాక్యాన్ని గురించి లేక దేవుని రాజ్యాన్ని గురించి ఆయన కూడా చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము ఆ మాటను మనం చూస్తుంటున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను.
బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి ఈ విధంగా మరి ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందడని ప్రజలందరితో, అక్కడ ఉన్నటువంటి వారందరితో చెప్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. ఇక్కడ దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, నిజమైన వెలుగు తర్వాత చీకటిలో మరణ ఛాయలో ఉన్నవారు, ఈ రెండు వ్యత్యాసమైనవి. మరణ ఛాయలో చీకటిలో ఉన్నవారిని నిజమైనటువంటి వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఇటువంటి వారిని మార్చాడు. ఇదే సువార్త, ఇదే మంచి వార్త. ఈ ఉదయకాలము మనము యేసు ప్రభు నిజమైనటువంటి వెలుగుగా మనం చూస్తుంటున్నాము. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభు కంటే ముందుగా మరి ఆయన త్రోవ సరళం చేస్తూ వచ్చాడు, ఆయనకు ముందుగా వచ్చాడు. యేసు ప్రభువును యొక్క రాకకు ముందు ఆయన యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి మరి బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన యేసు ప్రభు యొక్క రాకను గురించి చెప్తూ వచ్చాడు. పరలోక రాజ్యాన్ని గురించినటువంటి మాటలు, మరి మారు మనస్సు పొంది పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందడని మరి బాప్తిస్మమిచ్చు యోహాను చెప్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు కూడా మనము ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొంది దేవుని దగ్గరికి రావాలి. ఇదే మరి దేవుడిచ్చేటువంటి ఒక పిలుపు. బాప్తిస్మమిచ్చు యోహాను అనే ఈ వ్యక్తి మరి మన రక్షణ నిమిత్తమై ఆయన చనిపోయి ఆయన రక్షణ కార్యాన్ని మన కొరకే జరిగించలేదు. కానీ ఈయన నిజమైనటువంటి వెలుగును ఇంట్రడ్యూస్ చేస్తూ లేక పరిచయం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయినా కానీ ఈయన తన జీవితం బాప్తిస్మమిచ్చు యోహాను లేక జాన్ ది బాప్టిస్ట్, ఆయన కూడా మరి యేసు ప్రభు నిమిత్తమై లేక దేవుని నామ ఘనతకై గొప్పగా ఈ లోకంలో జీవించినట్టుగా మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో మనం ఆయన గురించి చూసుకుంటున్నాము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్సెస్ 35. దీంట్లో మనం ఏం చూసుకుంటామంటే, నేను మనుషుల వలన మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించటకు ఇష్టపడితిరి. యేసు ప్రభు వారు మరి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా చెప్తా ఉన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను అనే ఈ వ్యక్తి మరి ఆయన కూడా మరి ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కేవలం ప్రకాశించి లేక వెలుగిచ్చే దీపం కాదు, అది మండుచు ప్రకాశించుచున్న జీవితం. ఆయన దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మాటలకు అనేకులు మరి మారు మనసు పొంది వారు బాప్తిస్మం ఇవ్వబడి మరి దేవుని యొక్క రాజ్యానికి మరి వారు దగ్గరయ్యారు. యేసు ప్రభువును మనము నిజమైనటువంటి వెలుగుగా ఈ ఉదయకాలం చూస్తుంటున్నాము. నిజమైనటువంటి వెలుగు చీకటిలో ఉన్న వాళ్ళందరినీ ఆదరించి వారి పరిస్థితులన్నిటి నుంచి వారిని రక్షించడానికి ఈ నిజమైన వెలుగు మటుకే మరి శక్తివంతమైనటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరుడు, ప్రియ స్నేహితుడా, మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి, ఈ ప్రోగ్రామ్ను వింటున్నటువంటి స్నేహితుడా, ఈ ఉదయకాలము నిజమైనటువంటి ట్రూ లైట్, నిజమైనటువంటి వెలుగును మీరు అంగీకరించాలని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతుంటున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
నిజమైనటువంటి వెలుగు ఈ లోకంలో వచ్చింది. బట్ దే డిడ్ నాట్ నో హిమ్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ట్రూ లైట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు నిజమైనటువంటి వెలుగు అని ఏ విధంగా చెప్పగలము? ఆయన చేసినటువంటి క్రియల ద్వారా, ఆయన చేసినటువంటి రక్షణ కార్యం ద్వారా ఆయన నిజమైనటువంటి వెలుగు అని మనం చూడగలుగుతుంటున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 12. ఈ వాక్య భాగంలో మనం ఏం చూసుకుంటామంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. గమనించండి, యేసు ప్రభువును ఎందుకు వెంబడించాలి? యేసు ప్రభు నిజమైన వెలుగే అయి ఉండొచ్చు, కానీ నేను ఎందుకు ఆయన్ను వెంబడించాలి? నాకు వచ్చే లాభం ఏంటి? అంటే వెలుగులో లేని యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి మనం గనక గమనిస్తే, మనం యేసు ప్రభువును, నిజమైనటువంటి వెలుగైనటువంటి యేసు ప్రభువును ఎందుకు మనం అంగీకరించాలి, ఎందుకు ఆయన వెంబడించాలి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 8, 12 యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో మరి చాలా ముఖ్యమైనటువంటి మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యూ విల్ హ్యావ్ లైట్ ఆఫ్ లైఫ్, లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు. ఈ జీవపు వెలుగు అంటే ఏంటి? అంటే జీవమిచ్చే ఆ వెలుగు. దీంట్లో జీవానికి ఆపోజిట్ మరణం. గమనించండి, ఈ రెండు చాలా వ్యత్యాసమైనటువంటివి. దే ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్, లైఫ్ అండ్ డెత్. యేసు ప్రభువును వెంబడించడం ద్వారా నిజమైనటువంటి వెలుగు, లోకమునకు వెలిగినటువంటి యేసు ప్రభువును వెంబడించడం ద్వారా మనము జీవపు వెలుగులోకి రాగలిగే అవకాశం మనకు దేవుడు కల్పిస్తుంటున్నాడు మనకు. ఈ ఉదయకాలము మంచి వార్త అదే. కానీ ఈ జీవపు వెలుగును నేను ఎందుకు వెంబడించాలి? లేక వెలుగులో లేని వారి యొక్క పరిస్థితి ఏంటి? వారు ఎలా ఉన్నారు? లేక మన పరిస్థితి, యేసు ప్రభువును అంగీకరించకపోతే లేక అంగీకరించక మునుపు మన పరిస్థితి ఎలా ఉంది అనే మాట మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఆ మాటలు మనం చూస్తుంటున్నాము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 వర్సెస్ 19 and 20. యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనం ఈ విధంగా చదువుకుంటున్నాము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. గమనించండి, వెలుగును ద్వేషించేవారు ఉన్నారు. యేసు ప్రభుని ఇంకా ఎవరైతే అంగీకరించలేదో మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను అంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ప్రజలైతే తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు వెలుగును ప్రేమింపక, యేసుప్రభువును ప్రేమింపక, యేసుప్రభు లేని పరిస్థితిని లేక యేసుప్రభు లేకుండా మిగతా వాటిన్నిటిని కూడా ప్రేమించే పరిస్థితి, అంటే అవన్నీ కూడా మరి వెలుగు లేని చీకటి క్రియలని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రతివాడు వెలుగును ద్వేషించును, దుష్కార్యం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. ఎందుకు యేసుప్రభువును ద్వేషిస్తున్నాము? మనం దుష్కార్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనము వెలుగును ద్వేషిస్తుంటున్నాము. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే, తన క్రియలు గద్దింపబడినట్లు వాడు వెలుగునొద్దకు రాడు. అంటే ఆల్ హిస్
డార్క్ డీడ్స్ విల్ బి ఎక్స్పోజ్ టు లైట్ వెన్ యూ కమ్ టు లైట్. వెలుగులోకి మనం ఎప్పుడైతే వెలుగు ఒక రూమ్లో మనం ఎప్పుడైతే లైట్ వేస్తామో అప్పుడు మరి ఆ రూమ్ అంతా కూడా మనకు వెలుగుమయం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాలు కూడా మనవి మంచివి, చెడ్డవి, నల్లవి, తెల్లవి ప్రతిదీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మన క్రియలు అన్నీ కూడా మరి యేసు ప్రభు యొక్క వెలుగులో మనం తీసుకురావాలి. మన క్రియలు దుష్క్రియలు అయినప్పుడు యేసు ప్రభు మనల్ని క్షమించి మనల్ని సత్క్రియలు చేసే బిడ్డలుగా మనల్ని చేస్తాడు. ఇదే ఇంత గొప్ప ప్రభావం యేసు ప్రభు మాత్రమే ఉంది. 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. సో సత్యవర్తనుడు ఎవరు? సత్యవర్తనుడు యేసు ప్రభువును అంగీకరించి ఆయన త్రోవలో, ఆయన మార్గంలో నడిచేవారు. మరి ఈ సమయంలో మరి చీకటి, వెలుగు అనే రెండు విషయాలను మనం చూస్తుంటున్నాం. చీకటిలో ఉంటే తప్పేంటి, లేక చీకటిలో ఉంటే వచ్చే ఫలితం ఏంటి, వెలుగులో ఉంటే మరి వచ్చే ఫలితం ఏంటి? ఈ విషయాన్ని మనము దేవుని వాక్యంలో మరి దేవుడు ఏ విధంగా దీన్ని భావిస్తుంటున్నాడు, ఏ విధంగా దీన్ని మరి వ్యూ చేస్తున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. దేవుని వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8లో మనం చూసినప్పుడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 8, మునుపు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. చీకటి అయి ఉన్నారు. ఇంతకుముందు చీకటి ఏ విధంగా మనం చెప్పగలము? లేక ఇదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే చీకటి క్రియలేంటి, చీకటిలో ఉండే పరిస్థితి ఏంటి, మనమే చీకటి అయి ఉన్నాము, ఆ చీకటి కార్యాలు ఏంటి అని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదే అధ్యాయంలో మనం 2వ వచనంలో ఈ విధంగా చూస్తుంటున్నాం. క్రీస్తు మిమ్మల్ని 3వ వచనంలో మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా కూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే కానీ మరి కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవన్నీ కూడా మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎందుకు ఈ అంధకార క్రియలు, వాటి వలన వచ్చే ఫలితం ఏంటి, అవి జరిగించే కార్యాలు ఏంటి? చీకటి కార్యాల వలన, లేక మనము చీకటి అయి ఉన్నాము. దేవుడు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోకి రప్పించాలని ఆశపడుతుంటున్నాడు. ఈరోజు దేవుడిచ్చేటువంటి ఆహ్వానం ఇదే, చీకటిలో నుంచి వెలుగులోకి మనల్ని రప్పించాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తుంటున్నాము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గూర్చి మాట్లాడటం కూడా అవమానంగా ఉంటుంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రియ స్నేహితుడా, గమనించండి, ప్రతిదీ కూడా ఖండించబడి అది వెలుగులోకి తీసుకురాబడుతుంది. మనము ఏదో సీక్రెట్గా అని అనుకోవచ్చు, కానీ నథింగ్ ఈజ్ సీక్రెట్ ఇన్ దట్ సెన్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ ఎవ్రీథింగ్. సో 13వ వచనంలో 5:13, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సో అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చీకటిలో ఉన్న వారంతా కూడా నిద్రించి మృతులలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.
నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మీలో మన మీద ప్రకాశించాలి అంటే మనము యేసుప్రభువును అంగీకరించాలి. ట్రూ లైట్, నిజమైనటువంటి వెలుగును మనము అంగీకరించాలి. దేవుడు ఏ విధంగా మనల్ని మన ఈ వెలుగులోనికి, చీకటిలో ఉన్న మనల్ని లేక మరణంలో ఉన్న వారిని ఏ విధంగా వెలుగులోకి తీసుకొస్తుంటున్నాడు. మనం దేవుని వాక్యంలో మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 మనం చూసినట్లయితే అంధకార విషయమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళ మనల్ని దేవుడు మనల్ని విడుదల చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కొలొస్సియన్స్ చాప్టర్ 1:13, కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మళ్ళీ చెప్తాను చూడండి. ఆయన మనల్ని అంటే యేసుప్రభు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. తన కుమారుని యొక్క అంటే యేసుప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేయటానికి శక్తివంతమైన దేవుడు యేసుప్రభు. కాబట్టి ఏ విధంగా చేస్తాడు ఆయన? కేవలం విశ్వాసం చేతనే. మనము ఆయన్ని విశ్వసించటం ద్వారా, మనం ఆయన హృదయంలో అంగీకరించడం ద్వారా ఆయన మనల్ని, మన పాపాలన్నిటినీ కూడా క్షమించి మనల్ని తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన పిల్లలుగా ఆయన చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాలం మనము మరి అంధకార సంబంధమైన అధికారాల నుంచి విడుదలకు రావాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఇంకొక 2 మాటలు చూసుకొని మనము ముందుకు సాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ మనము ఏ విధంగా మనము ఈ యొక్క అంధకారం నుంచి మనము విడుదలై ఉంటున్నాము. రోమీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 30:11-12. రోమీయులకు రాసిన పత్రిక 13:11-12. మరియు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయుడి. ఎలా చేయుడి? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందాము. రాత్రి చాలా గడిచి పగలు సమీపించుచున్నది కనుక, పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే దేవుడు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. దేవుడు మనల్ని త్వరగా రమ్మంటున్నాడు. అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించమంటున్నాడు. యేసు ప్రభువును అంగీకరించమంటున్నాడు. ఎందుకు అంగీకరించాలి? తన రాజ్యంలో మనము పాలివారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 14 మనం అదే చూసాం. దేవుడు మనల్ని తనతో పాటు ఉంచాలని, తనతో పాటు మనం ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తుంటున్నాడు. మనల్ని జీవపు వెలుగు అని కూడా మనం చూసాం. నేనే లోకమునకు వెలుగునన్నాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఈరోజు నీవు జీవపు వెలుగు కలిగి ఉండాలంటే నీవు యేసుప్రభు దగ్గరికి రావాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన మనల్ని త్రోసిపుచ్చాడు. ఆయన మనల్ని నిరాకరించాడు. అదే మన వాక్య భాగంలో యోహాను సువార్త 6వ మనం అదే చూస్తాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6:37 ఆఖరి భాగంలో మనం చూసినప్పుడు, నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను, నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రం కూడా మరి నిరాకరించను, బయటికి త్రోసివేయను. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ సరే, మరి యేసుప్రభు దగ్గరికి నువ్వు గనక పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే
ఆయన నిన్ను నిరాకరించడు, ఆయన నిన్ను బయటికి త్రోసివేయడు. మరి ఆయన చేసినటువంటి ఇంకొక కార్యాన్ని మనం చూసుకొని ముందుకు సాగుదాము. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 2 కొరింథీ 4వ అధ్యాయము మరి 6వ వచనంలో క్రీస్తు యొక్క వెలుగులోకి మనం ఏ విధంగా వచ్చాము, చీకటిలో ఉన్న మనకు దేవుడు ఎలాగూ మన హృదయాలపై ఆయన వెలుగును కుమ్మరించాడు అనే వాక్యం మనము చూస్తుంటున్నాము. 4వ అధ్యాయంలో 2 కొరింథీ 4వ అధ్యాయము మరి 4వ వచనంలోంచి చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. దయచేసి గమనించండి, అనేక సత్యాలు రాయబడినాయి, కానీ మనం చాలా సులువుగా క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఎవరైతే సువార్తను నిరాకరిస్తుంటున్నారో వారు ఎందుకు నిరాకరిస్తున్నారంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. ఎవరు కలుగజేస్తున్నారు? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విరోధి, క్రీస్తు విరోధి, ఈ యుగ సంబంధమైన దేవత లేక ఎనిమీ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. అయితే యేసుప్రభు ఏం చేస్తుంటున్నాడు? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని సృష్టి కలుగజేసినప్పుడే దేవుడు పలికాడు. మరి అదే ఆ దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రకాశించాడు. యేసుక్రీస్తునందు మరి తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు మనకు వెల్లడిపరచబడింది. లేక ఆ యొక్క ప్రకాశం మన హృదయాల్లో అది ప్రకాశింపజేశాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మన హృదయంలో ఆ అంధకారభరితమైనటువంటి మన జీవితము వెలుగుమయంగా మారుతుంది. యేసు ప్రభు యొక్క త్రోవలో మనం నడిచినప్పుడు జీవపు వెలుగులోకి మనము మారిపోతుంటున్నాము. చీకటిగా మునుపు మీరు చీకటి అయి ఉంట్రి అని మనం వాక్యంలో చూసాం. అంటే మనము చీకటిగా ఉన్నాము. చీకటిలో ఉండటమే కాదు, మనమే చీకటిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి మనల్ని దేవుడు యేసుప్రభు మూలకంగా, యేసుప్రభు ద్వారా మరి ఆయన మన జీవపు వెలుగు కలిగి ఉండను. చీకట్లో నడవక మనము జీవపు వెలుగు కలిగి ఉంటాము. ఈ వాక్యానికి లేక ఇలాంటి జీవపు వెలుగు కలిగి ఉండటానికి నిన్ను కూడా ఈ ఉదయకాలము చాలా ప్రేమతో యేసుక్రీస్తునందు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. మీరు ఎవరైనా సరే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, మరి అది మనమంతా కూడా దేవుని పిల్లలు, దేవుని యొక్క సృష్టి. కానీ మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే మనకు ఆయనలో మనకు పాలు ఉండదు. కాబట్టి మనం యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఏ విధంగా అంగీకరిస్తాము? చీకటిగా ఉన్న మనము ఏ విధంగా అంగీకరిస్తామంటే మనము యోహాను సువార్త 11-12 అధ్యాయంలో వచనాల్లో మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూస్తుంటున్నాము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సో ఈరోజు నువ్వు దేవుని పిల్లలుగా
దేవుని పిల్లలుగా నువ్వు కూడా అవ్వాలి అంటే, దేవుని కుమారునిగా, దేవుని బిడ్డగా నువ్వు కూడా అవ్వాలి అంటే ఒకటే చేయాలి. నువ్వు తన్ని ఎందరే అంగీకరించరు అంటే నువ్వు యేసు ప్రభువును హృదయంలోకి అంగీకరించాలి. తన నామమందు విశ్వసించరు. అంగీకరించడం మటుకే కాదు, విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? నేను పాపిని, నా పాపాల కొరకే యేసు ప్రభు శిలువపై మరణించాడు, ఇది చాలు, ఇది మటుకే రక్షణ. మన పాపాలు క్షమించబడడానికి యేసు ప్రభు శిలువపై మరణించాడు అన్నటువంటి విశ్వాసము నీవు కనుక కనపరిస్తే, నీ హృదయంలో కనుక నీవు విశ్వసిస్తే, అదే రక్షణ. అదే నీవు దేవుని పిల్లలు అవటానికి కారణమవుతుంది. ఎటువంటి పిల్లలు? దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. యేసు ప్రభువును హృదయంలో అంగీకరించాలని ఉదయకాలము ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారంతా కూడా రక్షణ పొందుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా కూడా మరి మరణం ఎంతగానో సమీపంగా ఉన్నటువంటి దినాలుగా మనం చూస్తుంటున్నాం. COVID-19 మరి సెకండ్ వేవ్ అని కానీ ఇంకా ఏదైనా సరే ఇంతకు ముందున్న కేసుల కంటే ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా మరి అది ప్రబలిపోతుంది. అనేకులు మరి దీని ద్వారా మరి సిక్ అవుతుంటున్నారు. హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి, వెంటిలేటర్స్ లేవు. మరి వ్యాక్సిన్ వచ్చింది దేవుని కృప వలన, కానీ మరి వ్యాక్సిన్ అందరికీ సరిపోవాలని కూడా మనం ప్రార్థిద్దాం. అందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే, కుమారుని చూసి ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలని దేవుని పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును యేసుప్రభు అంటున్నాడు. అంటే యేసుప్రభు కుమారుని చూసి, అంటే యేసుప్రభుని చూసి యోహాను సువార్త 39 అధ్యాయంలో మనం చూస్తాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 and verse 39-40లో మనం చూస్తాం. ఇది కుమారుని చూసి అంటే యేసుప్రభుని చూచి ఆ యేసుప్రభుని విశ్వసించు ప్రతివాడు కూడా నిత్య జీవం పొందాలని, దాని కొరకనే అదే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను మానలేను. కాబట్టి యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఇంకా దేవుడు మరణ భయాన్ని తీసేస్తాడు. మరణఛాయలో లేక చీకటిలో ఉన్న వారందరినీ కూడా వెలుగులోకి రప్పిస్తాడు. బాప్తిస్మిచ్చే యోహాను అయితే మరి కొంతకాలమే ఆ వెలుగిచ్చాడు. యేసు ప్రభు అయితే ఆయన నిజమైన వెలుగు కాబట్టి మనుషులందరినీ కూడా వెలిగిస్తుంటున్నాడు. ఈరోజు కూడా ఎక్కడో ఏ మూలనో ప్రపంచమంతటా కూడా యేసు ప్రభువును ఎవరో ఒకళ్ళు అంగీకరిస్తూ మరి ఆయన రాజ్యంలోకి చేరుతుంటున్నారు. ప్రియ స్నేహితుడా, నీ విషయం ఏంటి? నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిజమైన వెలుగును నువ్వు కూడా వెంబడించి ఆయన్ను అంగీకరించి నువ్వు కూడా జీవపు వెలుగులో రావాలని ప్రేమతో ఈ ఉదయకాలం ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు దేవ, దయగలిగిన తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు ప్రభా. మరి మిమ్మల్ని వెంబడించేవారు జీవపు వెలుగులోకి వచ్చునని మీరు ఇచ్చినటువంటి ఈ మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు, వందనం చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఇంకా యేసు ప్రభువును అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా చీకటిగా ఉంటున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క వెలుగులోకి, యేసుక్రీస్తును నిజమైనటువంటి వెలుగును అంగీకరించడానికి సహాయం దయచేయండి. ఎవరైతే కరోనాతో బాధపడుతుంటున్నారో, ఎవరైతే వెంటిలేటర్స్లో ఉంటున్నారో, ఎవరైతే చాలా కష్టాల గుండా వెళ్తుంటున్నారో వారందరినీ మీరు తాకి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. త్వరగా మిమ్మల్ని ప్రభా మరి వారు బాగవటానికి సహాయం తెచ్చేయండి. ఎవరైతే మరి ప్రభా ఆర్థిక ఇబ్బందులు గుండా, అనేక పరిస్థితుల గుండా వెళ్తుంటున్నారో వారికి కూడా మీ యొక్క శాంతి సమాధానాలు అనుగ్రహించండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా, ఎవరైతే ఇంకా క్రీస్తుని అంగీకరించలేదో
వారు కూడా అంగీకరించాలని వారి కొరకే ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలయ్యేచ్చిడవా. సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలయ్యేచ్చిడవా. యేసుని పొందని